వెల్కమ్ టు దీపక్ మీడియా. మార్కాపూర్ ట్రైబల్ హాస్టల్ ఆకస్మికంగా పరిశీలించిన ఏపీ ఆహార కమిషనర్ సభ్యురాలు గంజీలాదేవి పిల్లల ఫిర్యాదుపై వార్డు వంట మాస్టర్లు వెంటనే విధుల నుంచి తప్పించాలని ఆదేశించారు. అనేక లోపాలు బయటపడగా ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గురుకుల రేషన్ షాప్, అంగన్వాడీ కేంద్రాలకు తనిఖీ చేసి ఆహార నాణ్యత పరిశుభ్రతపై సూచనలు ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంజిమాలదేవి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలిగా ఈరోజు రేపు మన ప్రకాశం జిల్లాలో పర్యటన చేయడానికి రావడం జరిగింది. మార్నింగ్ నుంచి కూడా ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యి పొదిలి మండలం, తర్లపాడు మండలాలు గుర్తులేదు నాకు. యాక్చువల్గా అన్ని విజిట్స్ చేసుకుంటా వస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ టైంలో మార్కాపురంలో ఉండడం జరిగింది. వివిధ అంగన్వాడీస్ చూసాము, అలాగే ఎఫ్బీ షాపులు చూసాము, అలాగే కొన్ని స్కూల్స్లో రాగిజావ ఎట్లా ఉందని చెక్ చేసాము, కొన్ని స్కూల్స్లో మిడ్ డే మీల్ చెక్ చేసాము, అట్లానే రెసిడెన్షియల్ హాస్టల్స్ చూసాము మధ్యాహ్నం. ఇప్పుడు కూడా మేము మళ్ళా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్కి రావడం జరిగింది మార్కాపురంలో. మన ఆహార కమిషన్లో భాగంగా మేము చేసే బాధ్యతలు, మా యొక్క విధులు ఏంటంటే, ఏదైతే ఈ 5 లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారో వీళ్ళందరితో కలిసి ఆ జిల్లాలో పర్యటన చేస్తాము. ఆహార చట్టం 2013 ప్రకారం ఏదైతే ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉన్నాయా, ఏమైనా మిస్యూజ్ జరుగుతున్నాయా మేము చెక్ చేయడం జరుగుతుంది. ఈవెన్ నాణ్యత ప్రమాణాలను కూడా పాటించకపోతే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మెనూ డీవియేషన్ ఏదైనా అవుతుంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి వెల్ఫేర్ అనేది ప్రతి పిల్లవాడికి అందవలసిన ధర్మం, హక్కు వాళ్ళది. కాబట్టి వాళ్ళు ఆ యొక్క హక్కుకి అధికారులు కాబట్టి వాళ్ళకి అది అందేలాగా చేయడమే మా ప్రయత్నం. ఇంకా చాలా చోట్ల ఏమవుతుందంటే, రాగిజా విషయంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంతమంది పిల్లలు తాగట్లేదని తక్కువ క్వాంటిటీ వండుతున్నారు. ఆ క్వాంటిటీ కూడా తగ్గకుండా ప్రతి ఒక్క పిల్లవాడు రాగిజావ తీసుకునేలాగా మోటివేట్ చేయమని సార్లకు చెప్పడం జరుగుతుంది. అలాగే మిడ్ డే మీల్ ఎవరు లంచ్ బాక్స్ ఇంటి నుంచి తెచ్చుకోకుండా అందరూ స్కూల్లోనే తినాలని మోటివేట్ చేయడానికి తిరుగుతూ ఉంటాం. ఈ క్రమంలో భాగంగా స్కూల్లో, హాస్టల్స్లో, అంగన్వాడీల్లో ఇంకా చాలా చోట్ల గంజి వంచుతున్నారు. గంజి వంచకూడదు. మనం ఇచ్చే ఫుడ్ రైస్ ఎంతో విలువైనవి, అది ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. కాబట్టి గంజి వంచడం అనే దానిని మీరు మానుకోండి అని అందరికీ చెప్తా వెళ్తూ ఉన్నాము. ఈ క్రమంలో భాగంగా హాస్టల్స్లో ఈరోజు ఈ మార్కాపురం మరి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలు చెప్పిన దాన్ని బట్టి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. మరి ఆ వార్డెన్ మీద యాక్షన్ తీసుకోమని డీడీ గారికి రిఫర్ చేయడం జరిగింది. ఆమె పిల్లలకి ఏ రోజు ఇవ్వవలసింది ఆ రోజు ఏది పెట్టలేదు. మెనూ డీవియేషన్ 100% జరుగుతూ ఉంది. ఎగ్ ఇవ్వాలి, పాలు ఇవ్వాలి, పెరుగు ఇవ్వాలి, ఫ్రూట్ ఇవ్వాలి, ఏది ఇవ్వట్లేదు. మరి మెనూలో ఏ డైట్ ఉందో ఆ డైట్ అయితే ఆమె క్రమం తప్పకుండా చేయట్లేదు. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇవ్వాలి, ఏ రోజున స్నాక్స్ ఇవ్వట్లేదు, ఎప్పుడో ఒకసారి గుగ్గిళ్ళు ఇస్తుంది. అలా ఆవిడ అంత ధైర్యంగా, ఇంత సోషల్ మీడియా ఉండి, ఇంత ప్రజల్లో అవేర్నెస్ ఉన్న టైంలో కూడా అంత ధైర్యంగా చేయడం నాకైతే నచ్చలేదు. నేను కూడా మా ఫుడ్ కమిషన్ తరపున సుమోటోగా తీసుకుని ఆమె మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. తర్వాత వెల్ఫేర్ హాస్టల్స్కి ఇంకా వెళ్ళబోతున్నాం మేము. అలాగే పీడిఎస్ రైస్ ఇస్తున్నాం ఎఫ్బీ షాప్